ఏముండే అవకాశం ఉంది? అంబటి రాంబాబు రిమాండ్ పైన వైసీపీ ఎలా రియాక్ట్ అవ్వచ్చు? మనోజ్, మనకు ప్రధానంగా తెలిసిందే వైసీపీ నేతల అరెస్టులపై రాజమండ్రి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మరొకసారి సెంటర్ జైలు అయితే మారిందని మనం ప్రధానంగా చెప్పాలి. గతంలో చూసాం. అలాగే మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్స్ కేసులో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాజమండ్రి అయితే వచ్చారు. మరొకసారి రాజమండ్రి సెంటర్ జైలుకి ఈ యొక్క ఏదైతే చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోని, అలాగే అక్కడ జరిగినటువంటి ఇష్యూ సందర్భంలో మా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుని అయితే ప్రస్తుతం తెల్లవారుజామున 4:05 రాజమండ్రి సెంట్రల్ జైలుకి గుంటూరు పోలీసులు అయితే అప్పగించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ నుంచి రాత్రి 1 గంట సమయంకే వస్తారని కూడా చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని ఆ కాన్వాయ్లో భారీ వాహనాల మధ్య ఆయన అయితే తరలించిన నేపథ్యంలో సరిగ్గా తెల్లవారుజామున 4:05 రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఆయన లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనకు ప్రధానంగా తెలిసిందే, ఇప్పటికే అనేక 10కి పైగా ఆయనపై కేసులు ఉన్నాయి. అతన్ని ప్రధానంగా ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 126(2) అలాగే 196(1), అలాగే 351(2), 352, అలాగే 292 సెక్షన్ కింద ఇప్పుడు సెక్షన్ల కింద అయితే ప్రస్తుతం ఆయన్ని లోపలికి రిమాండ్ లా ఉంచినట్టుగా రాజమండ్రి తరలించినట్టుగా మనకైతే తెలుసుకొస్తుంది. ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి ఆ స్నేహ బ్లాక్ ఏదైతే ఉందో ప్రస్తుతం అతన్ని కూడా స్నేహ బ్లాక్ లోనే ఆయనకి తరలించినట్టుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ ప్రాంతం ఉంటుంది. ఆ యొక్క సెక్షన్ లోనే ప్రస్తుతం దీన్ని కూడా తీసుకుని వెళ్ళారు. అందులోనే ప్రస్తుతం 4-5 నిమిషాలకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆయన అయితే రిలాక్స్ అయినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. అంటే అనేక విధాలుగా ఆరోగ్యరీత్యా అలాగే అనేక విధాలుగా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో నాకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా జైలు అధికారులను కోరినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. మరి అదే విషయాన్ని జడ్జి ముందు కూడా తనకు సంబంధించినటువంటి తరపు లాయర్లు కూడా పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే మరి అన్ని సౌకర్యాలు లోపల ఏర్పాటు చేస్తారో కూడా వేచి చూడాలి. కానీ ప్రస్తుతం అయితే ఆ లోపలికి వెళ్ళిన నేపథ్యంలో వైసీపీ నేతలు అవి మొదటి రోజునే ఆయనతో ములాఖత్ అయ్యేందుకు ఇప్పటికే ఆ వైసీపీ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. అలాగే ఆయనతో ములాఖత్ అయ్యేందుకు ప్రధానంగా ఆ లీగల్ సెల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇప్పటి నుంచి కూడా మొదలు పెట్టారని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి నెంబర్ అంతా అతను ఏ నెంబర్ లో కేటాయించారు ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే వైసీపీ నేతలు అందరినీ కూడా అవసర్స్ చేసే ప్రక్రియలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. నిన్న జక్కంపూడి రాజా ఇంటి వద్ద అవసర్స్ చేసినటువంటి సందర్భం కూడా చూస్తే మరి ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యేందుకు అనుమతిస్తారా లేదా అని కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా అంబటి రాంబాబు ఈ రోజు ఆయన రిమాండ్కి తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు కల్తీన ఈ విషయంలో సిట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో నెయ్యి మొత్తం కల్తీయే, పామ్ ఆయిల్ కెమికల్స్ వాడే గతంలో 68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పేటువంటి పేరిట పామ్ ఆయిల్ని కెమికల్స్ని వాడు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారనేటువంటి ఒక రిపోర్ట్ని సిట్ బయటికి ఇచ్చింది. 250 పేజీల రిపోర్ట్. దాంట్లో పేజ్ నెంబర్ 53 and 54 దాని ప్రకారంగా దీంట్లో వాడిందంతా కెమికల్సే అనే రకంగా చాలా స్పష్టంగా మెన్షన్ చేసుకొచ్చారు. దీంతో ఇప్పుడున్నటువంటి పలువురు కొంతమంది ఎవరైతే లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి దేశ విదేశాల నుంచి వచ్చి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని చాలా ఒక పవిత్రంగా భావిస్తారో వాళ్ళు ఎవరేస్తారో తెలియదు కానీ కొన్ని ఫ్లెక్సీలు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా. సో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి అనేటువంటి పేరుతో కొన్ని ఫ్లెక్సీలు వేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఫోటోలు వేశారు. ఆ ఫ్లెక్సీలు తొలగించేందుకు అంబటి రాంబాబు పల్నాడుకు వెళ్తూ ఉన్న క్రమంలో అక్కడ పోలీసులు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఆయన్ని. ఆ క్రమంలో ఆగ్రహానికి గురైనటువంటి అంబటి రాంబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుని తిట్టారు, ప్రభుత్వాన్ని తిట్టారు, పోలీసులను సైతం దూషించారు. దమ్ముంటే అరెస్ట్ చేయడానికి సవాల్ కూడా చేశారు ఆయన. ఆ తర్వాత టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురైపోయి టీడీపీ శ్రేణులు ఏకంగా అంబటి నివాసానికి చేరుకొని అంబటి కార్యాలయాన్ని, అంబటి నివాసాన్ని పూర్తిగా కూడా ఫర్నిచర్ని, కార్ని మొత్తాన్ని ధ్వంసం చేసేసారు ఎక్కడికక్కడ. శనివారం అంతా హైటెన్షన్ కొనసాగింది. ఆ తర్వాత నిన్న మొత్తం అంబటి రాంబాబుని రిమాండ్కి తరలించే ప్రక్రియకు సంబంధించి పోలీసు అదుపులో ఉండడము, విచారించడము, ఎట్టకేలకు అర్ధరాత్రి 1 గంట సమయానికి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలించడం జరిగింది. 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అసలు అంబటి రాంబాబు ఎందుకు ఈ రకంగా రిమాండ్ వెళ్లాల్సి వచ్చింది, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఆయన ఏ రకంగా మాట్లాడారు, పోలీసులకు ఎటువంటి ఛాలెంజ్ చేశారు, ఒకసారి ఆ వీడియో చూద్దాం.
రమ్మన్నా కొడుకుని రండి నా కొడుకలా రండి రండి కొట్టు నా కొడుకలారండి కొట్టురా దించు దించమనవయ్యా మాట్లాడండి. కొట్టమని చూస్తాను కొట్టమని చూస్తాను చూస్తాను రైట్, దీంట్లో మరి వింటున్నారు ఆ వాయిస్ లో రమ్మన్ నా కొడుకులు రమ్మను ఈ మాటలను తప్పుగా మాట్లాడుతున్న న్యూస్ రూమ్ లో నుంచి, బట్ మీకు అర్థం కావడం కోసం ఆయన మాటల్ని అనువరించే ప్రయత్నం చేస్తున్నాను. రమ్మన్ నా కొడుకులు రమ్మను, కొట్టమని దమ్ముంటే, టచ్ చేయమని దమ్ముంటే అని చెప్పి మాట్లాడుతూ ఎదురుగా మరికొన్ని మీడియాలు కూడా ఉన్నాయి. ఆ మీడియా మైక్స్ ముందు ఆయన మాట్లాడుకొచ్చిన మాటలు ఏంటంటే ఎల్ పదం ఉపయోగించి, అమ్మనా డాష్ అనేటువంటి పదాలను ఉపయోగించి చంద్రబాబుని, ఆ తర్వాత ప్రభుత్వంలోని కొంత పెద్దల్ని, ఆ తర్వాత పోలీసులను కూడా దూషించారనేటువంటి ఈ వీడియోనే ఇప్పుడు ఇంతటి ఆగ్రహానికి గురయ్యే పరిస్థితికి దారితీసింది. ఏకంగా ఆయన రిమాండ్ ఇవ్వడానికి ఈ వీడియోనే కారణమైంది. ఆయన సామాన్యంగా అక్కడ వెళ్తున్నారు, అడ్డుకున్న తర్వాత పోలీసు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం పక్క నుంచి ఎవరో చాలా మంది వెళ్ళిపోండి సార్ అని వినకుండా ఆయన విండో గ్లాసెస్ దించి మరి ఆయన ఇటువంటి పదాలు ఉపయోగించి చాలా ఆగ్రహంతో మాట్లాడుకొచ్చారు. పరజాలం ఉపయోగించారు. అయితే ఈ పదాలే టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల ఆగ్రహానికి గురి చేసి ఆయన నివాసాన్ని, కార్యాలయం ధ్వంసం చేసే వరకు దారితీసే, ఆ తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది ఆయన వల్ల అని చెప్పి పోలీసులు రిమాండ్ సైతం విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నిన్న సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఆయన ఎక్కడికైతే తీసుకెళ్లి విచారిస్తున్నారో పోలీసులు ఆయన తీసుకువెళ్ళిన తర్వాత కోర్టులో హాజరుపరిచి వాదనలు కొనసాగుతున్నాయో అక్కడికి మాజీ మంత్రి విడుదల రజనీ కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. విడుదల రజనీ కూడా అక్కడనే అడ్డుకొని పోలీసు తను వెనక్కి తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కొంత వాగ్వాదం జరిగింది. ఆ విజువల్ చూస్తున్నాం మనం, పైన రైట్ సైడ్ లో కనిపించే ఆ విజువల్స్ లో విడుదల రజనీ అక్కడికి చేరుకున్నారు, ఎక్కడైతే వాదనలు జరుగుతూ ఉన్నాయో. సో వాదనలు జరిగే చోటుకు వెళ్ళి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి దాన్ని పంపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ కొంత వాగ్వాదం జరిగింది, ఒకసారి విజువల్ చూద్దాం. అలా కాదండి, మరి ఎవరు ఏం చేస్తారు వాళ్ళు అప్డేషన్ తీసుకోవాలా? ప్రతిసారి నా కోర్టులోకి రావడం మీరు అప్డేషన్ చేయటం ఏంటి ఇది? అది కాదు సార్, మా కోర్టు ప్రెమిసెస్ లో కోర్టు వారికి చెప్పించండి అది కాదండి, అసలు మా కోర్టు ప్రెమిసెస్ లో మమ్మల్ని రాకుండా మమ్మల్ని అప్డేషన్ చేయడం నాకు అర్థం కాదు. ఇది నేను జస్ట్ మొహం చూసి వెళ్ళిపోతాను. అంతా బాధల్లో ఉన్నాడు సీనియర్ నాయకుడు, మేము పనిచేస్తాం మాట్లాడడానికి అయితే స్కోప్ లేదు లేదండి. నేను ఇక్కడ నుంచి మీరు కావాలంటే మీ ఉమెన్ కోసం చుట్టూ పెట్టండి. ఐ విల్ నాట్ డిసోబీ యువర్ థింగ్ యాజ్ వెల్ రిక్వెస్ట్ ఫ్యూచర్ లో మీ వరకు